హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని డేస్ అయితే మీరు నా ఛానల్లో కుకింగ్ వీడియోస్, ట్రావెల్ వీడియోస్, ఇంకా కామెడీ వీడియోస్ ఇలా చూసారు కదా. మీ అందరికీ తెలుసు కదా, నేనైతే రీసెంట్గానే డెలివరీ అయ్యాను. సో న్యూ బోర్న్కి నేనేం ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను అండ్ ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ చేపిస్తున్నాను, నేను చేపించేవి చూపిద్దాం అనుకునే ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఈరోజు అయితే నేను బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్ చేస్తున్నాను. ఫస్ట్ 3 months చిన్నపిల్లలకి వాళ్ళకి మనము ఏం చూపించినా, ఏం టాయ్స్ కలర్ఫుల్వి ఏం చూపించినా కానీ వాళ్ళు సరిగ్గా చూడలేరు. ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ థింగ్స్ మాత్రమే చూడగలరు. ఈ బ్లాక్ అండ్ వైట్ కార్డ్స్ పిల్లలకి చూపించడం వల్ల వాళ్ళ అబ్జర్వేషన్ అనేది పెరుగుతుంది, ఇంకా ఎర్లీ బ్రెయిన్ డెవలప్మెంట్ పెరుగుతుంది. వాళ్ళు ఏదైనా మంచిగా ఫోకస్ చేయగలరు. ఫన్ బాండింగ్ యాక్టివిటీ బిట్వీన్ మదర్ అండ్ బేబీ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆ కార్డ్స్ చూపిస్తూ వాళ్ళతో స్మైల్ చేస్తూ మాట్లాడుతుంటే వాళ్ళు మంచిగా ఫీల్ అవుతారు. మనల్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అందరికీ తెలుసు కదా, న్యూ బోర్న్ బేబీస్కి టమ్మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనము టమ్మీ టైంకి కూడా ఈ బ్లాక్ అండ్ వైట్ కార్డ్స్ అనేవి మంచిగా యూజ్ అవుతాయి. వాళ్ళని టమ్మీ పైన పడుకోబెట్టేసి ఈ ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తుంటే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ 3 months ఈ బ్లాక్ అండ్ వైట్ కార్డ్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ మెమరీని కూడా స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఫ్యూచర్లో ఏదైనా మంచిగా ఫోకస్ చేయగలరు. ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో ఆన్లైన్లో అయితే చాలా ఈజీగా అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి. నేనైతే ఈ ఫ్లాష్ కార్డ్స్ కొందాము అని చూశాను. చూస్తే 250, 300 ఆ రేంజ్లో ఉన్నాయి. కొందాం అనుకున్నాను, కానీ ఆ పిక్చర్స్ చూస్తే ఇవి చాలా ఈజీగా ఉన్నాయి కదా, మనం ఎందుకు ట్రై చేయకూడదు అనిపించింది. వాటికి మనకు కావాల్సినవి కూడా ఏం పెద్దగా ఐటమ్స్ లేవు. జస్ట్ బ్లాక్ అండ్ వైట్ A4 షీట్ గమ్ ఉంటే సరిపోతుంది అని అనిపించింది. ఒకసారి ట్రై చేద్దాము, బాగుంటే యూస్ చేద్దాము, లేకపోతే కొందాము అనుకున్నాను. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్ ప్రిపేర్ చేసిన తర్వాత నాకైతే ఒకటి అర్థమైంది. మనము ఏదైనా కావాలి అంటే ఫస్ట్ అయితే ఆన్లైన్లో సెర్చ్ చేసేస్తాము. ప్రతిదీ చూసిందల్లా కొనకుండా ఫస్ట్ మనకు వస్తే అది మనం ఇంట్లోనే ట్రై చేయడం చాలా బెటర్. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. 300 పెట్టి కొన్నా కానీ అవి మనము 3 months కంటే ఎక్కువ యూస్ చేయలేము. తర్వాత ఎలాగో అవి వేస్ట్గా అయిపోతాయి. అప్పుడు మళ్ళీ ఇంకా వేరే కొనాల్సి వస్తుంది. అలా మనీ వేస్ట్ చేసే బదులు ఇలా మనము ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా మనము మన ఓన్ హ్యాండ్స్తో ప్రిపేర్ చేసుకుంటే మనకు నచ్చిన పిక్చర్స్ వేసుకొని మనకి నచ్చిన సైజులో చేసుకోవచ్చు. A4 షీట్స్ ఇంకా గమ్ అయితే తెచ్చేసుకొని ఒక ½ an hourలో ఈ ఫ్లాష్ కార్డ్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను. మళ్ళీ బేబీ ఏడుస్తారు అనేసి నేనైతే ఫాస్ట్గా చేసేసాను అనమాట. అండ్ మనకి కట్ చేసిన తర్వాత పీసెస్ మిగులుతాయి కదా, అవి కూడా వేస్ట్ చేయకుండా ఇలా వేస్ట్తో బెస్ట్ అన్నట్టు ఇదైతే చేశాను. చేసిన పీసెస్ అన్నీ వేస్ట్ అవ్వకుండా వాటితో కూడా నేను ఏదో ఒకటి చేసేసాను అనమాట. కొన్ని పిక్చర్స్ అయితే బాగా వచ్చాయి, కొన్ని అయితే సరిగ్గా రాలేదు. సర్లే ఏం కాదు, మనం ఫస్ట్ టైం ట్రై చేసాం కదా అని అనిపించింది నాకైతే. ఒకసారి నేను ఎన్ని ఫ్లాష్ కార్డ్స్ ప్రిపేర్ చేశానో, ఏమేమి పిక్చర్స్ డ్రా చేశానో చూసేద్దాం. ఇప్పుడు నేను చూపించే పిక్చర్ ఏంటో నాకు తెలియదు, పీసెస్ మిగిలితే అలా చేశాను. ఇది వచ్చేసి వేస్ట్తో బెస్ట్ అనమాట. నెక్స్ట్ హ్యాండ్స్ అండ్ డ్రా చేశాను, అలా వచ్చింది. క్రిస్మస్ ట్రీ బాగుంది, సన్ కూడా బాగానే ఉంది, స్టార్ కూడా బాగుంది. ఇది బాల్ అనమాట. నెక్స్ట్ బటర్ఫ్లై, ఫ్లవర్. ఇవన్నీ ఫ్లాష్ కార్డ్స్లో మీకు ఏ ఫ్లాష్ కార్డ్ అయితే చాలా బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. నాకైతే ఎక్కువగా సన్ ఇంకా క్రిస్మస్ ట్రీ చాలా బాగా నచ్చాయి. నేనైతే డైలీ ఇంకా ఇది ఒక రొటీన్ లాగా అలవాటు చేసేసుకున్నాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 20 minutes అయినా బేబీకి ఈ ఫ్లాష్ కార్డ్స్ అయితే చూపిస్తాను. బేబీస్తో మనం మాట్లాడుతూ ఈ ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తుంటే వాళ్ళు కూడా మంచిగా ఫోకస్ చేస్తూ మనల్ని చూస్తూ ఉంటారనమాట. మనం ఎంత ఎక్కువగా మాట్లాడితే వాళ్ళకి అంత మంచిది. ఫస్ట్ పుట్టిన వాళ్ళు కొంచెం పెద్దగా ఉంటే సెకండ్ పుట్టిన వాళ్ళని మంచిగా చూసుకుంటారు అంటారు కదా. అయితే ఈ సిచ్యువేషన్ చాలా బాగా నచ్చింది. నేను జస్ట్ ఫ్లాష్ కార్డ్స్ వాడికి చూపించేసి పక్కన పెట్టేశాను అనమాట. కొద్దిసేపు అయ్యాక వచ్చి మళ్ళీ మా బాబాయ్ అయితే ఇలా చూపిస్తున్నాడు. మీకు ఈ వీడియో నచ్చిందా? ఇలాంటి కిడ్స్ యాక్టివిటీ వీడియోస్ ఇంకా కావాలా? అయితే కింద కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.